సమ్మర్ అయితే వచ్చేసింది. ఫ్రూట్స్‌లో అన్నిటిలో అయితే మ్యాంగో చాలామందికి ఇష్టం. ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు ఉండరు. కాబట్టి ఇప్పుడు అదే మ్యాంగోతో నేను ఇప్పుడు జెల్లీ చేసి చూపిస్తున్నాను. ఏంటి పచ్చి మ్యాంగో చూపించి జెల్లీ చేస్తానంటుంది అనుకుంటున్నారా? అదేనండి స్పెషల్. ఇప్పుడు చేసి చూపిస్తే మీరు కూడా అబ్బబ్బా! ఎంత బాగుందా అని మీరు కూడా చేద్దాం అనుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. సరే మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చిల్లీ పౌడర్, సాల్ట్, బెల్లం, మ్యాంగో. ఇప్పుడు ముందుగా అయితే మ్యాంగోస్ని అయితే పొట్టు తీసుకోవాలి. మ్యాంగోస్ అయితే పొట్టు తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలి. మ్యాంగోస్ పొట్టు తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు వీటిలో అయితే చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకుంటున్నాను. బయట మ్యాంగో జెల్లీ అవి తినేకంటే ఇంట్లోనే మనం చేసుకొని తింటే చాలా మంచిది, పిల్లలకి కూడా మంచిది. కాకపోతే అందులో ఓన్లీ స్వీటే ఉంటుంది బయటది. నేనైతే కొంచెం కారంగా పుల్లగా ఉప్పుగా ఉండాలని చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే వీటిలో ఇప్పుడు మనం చేసేటప్పుడు కాస్త సొంటి పొడి, మిరియాల పొడి కూడా వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పిల్లలు తింటూ ఉంటారు కదా, వాళ్ళకి నార్మల్గా పెడితే తినరు. అదే ఇలాంటి వాటిల్లో కలిపేసి ఇచ్చామంటే వాళ్ళకి తెలియదు కదా, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి తింటూ ఉంటారు. పెద్దవాళ్ళని కూడా తినొచ్చు. మ్యాంగో అయితే పీసులు కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం కుక్కర్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక మ్యాంగో పీసెస్, ఇప్పుడు అవి అయితే ఆ కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్నాం కదా, అలాగే కాస్తంత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాం కదా, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, ఒక అర స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందండి. ఇలా 15 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. అది సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఇది మొత్తం అలా ప్యాన్కి సపరేట్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. మధ్యలో 15 నిమిషాలకు ఒకసారి చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ప్యాన్కి అయితే సపరేట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని ఒక ప్లేట్లోకి మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఇలాగా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలాగా
చేసుకోవాలి ప్లేట్ మొత్తాన్ని ఇలా అప్లై చేసుకున్నట్టు. అంటే చల్లారాలి కదా, చల్లారాలంటే మొత్తం చల్లారడమే కాదు, ఇంకా దీనికి ఇంకో ప్రాసెస్ ఉంది, అది కూడా చేయాలి, అది కూడా చెప్తాను ఇప్పుడు. ఇది ఒక 6 months మనం కంపల్సరీ మనకి స్టోర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడే చేసుకొని ఒక 3 days మాత్రం ఎండలో మాత్రం పెట్టాలి. బయట ఆ మామిడి తాండ్రులు అవి కనుక్కునే కంట ఇలా ఇంట్లోనే మనం చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి. అయిపోయినట్టేనండి. ఇంకైతే ఇప్పుడు నేనైతే ఎండలో పెట్టేస్తాను. అయితే అయిపోయింది, జెల్లీ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు జెల్లీ అయితే. ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం పీసెస్ కట్ చేసుకోవచ్చు. జెల్లీ అయితే రెడీ అయిపోయింది. మళ్ళా చెప్పు. జెల్లీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు చేసేసేయండి, మీ పిల్లలకి పెట్టేసేయండి.